హాయ్ ఎవ్రీవన్, ఈరోజైతే మరొకడిస్తాం మేము ముందుకు వచ్చేసా. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక అందులోనే పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై చేసుకున్నాక తరుముకున్న ఒక టమాటాను వేసుకోవాలి. ఇలా బాగా మగ్గాక టమాటా ముక్కలను వేసుకున్నాక ఇవి కూడా బాగా వేపుకోవాలి. ఇలా బాగా వేగిన ముక్కలను నేను చూపించిన విధంగా కలుపుకొని అందులోనే మనకి కావలసినన్ని గుడ్లను పగలగొట్టుకొని వేసుకోవాలి. నేనైతే 3 ఎగ్స్ను వేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చినన్ని ఎగ్స్ను వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక కాసేపు ఆగి నీట్గా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక అందులో సరిపడినంత కారం, అలాగే సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత అందులోనే కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీర వేసాక మళ్ళీ బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. ఈజీ అండ్ టేస్టీగా మనకు ఎగ్ బుర్జీ అనేది రెడీ అయిపోయింది.